హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. బై ది వే మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్, రెగ్యులర్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి. सबका एक सूरज है, हम सबका एक चंद्र है, हम सबका एक पानी है, हम सबका एक సో మార్నింగ్ 6 o'clock అంతా పిల్లలు లేచి అట్లా మార్నింగ్ ఒకసారి చదువుకుంటారండి. అంటే రిమైండ్ చేసుకుంటారు. నైట్ ఏమన్నా మర్చిపోతే చదువుకుంటారు, తప్పితే ఎర్లీగా అయితే రెగ్యులర్గా లేయరు. సో ఈరోజు కొంచెం మిస్ అయిపోయిందంట, అందుకే మార్నింగ్ చదువుకుంటున్నాడు. సో నేనైతే యాజ్ యూజువల్ ఇంకా పిట్టలకి కొంచెం రైస్ అయితే వేసేసి మార్నింగ్ కాఫీ అయితే పెట్టేస్తున్నా. అండ్ ఈరోజు అలసందల గారెలు అయితే వేస్తున్నా. నైటే నానబెట్టేసాను అనమాట. సో ఇది అలసందల గారెలో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసేసి గ్రైండర్కి వేసేసాను అనమాట. గ్రైండర్లో వేస్తే మనకి గారెలు అనేది చాలా టేస్టీగా వస్తాయి అండ్ ప్లఫీగా అంటే క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. నాకు చాలా వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ టైము, సో పిల్లల బస్సు త్వరగా రావడం అట్లా ఉంటుంది కాబట్టి, అండ్ దట్టు నేను గారెలు అనేది ఆయిల్లో సరిగ్గా వేయలేను. అండ్ నేనైతే దీనికి కాంబినేషన్ పులిహోర అయితే చేస్తున్నా, ఐ మీన్ లెమన్ రైస్ అయితే చేస్తున్నా. అవి నాకు వడలు ఆయిల్లో వేయాలంటే కొంచెం ఆయిల్ అయితే చేతికి తగిలిచ్చేసుకుంటా. అందుకే ఈ వర్క్ వచ్చేసి మా వారికి అప్పచెప్పేసాను అనమాట. సో తనైతే గారెలు వేస్తున్నారు అండ్ నేనైతే ఇక్కడ చిత్రాన్నం అంటాం కదా, లెమన్ రైస్, సో అది కలిపేస్తున్నా అనమాట. సో దీనికి కాంబినేషన్ అదే బాగుంటుందండి. సో చారులోకి అట్లా సపరేట్గా బాగుండదు. అండ్ గారెలు నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో మార్నింగే మనం నాన్ వెజ్ చేయలేం కాబట్టి పిల్లలకి ఇంకా పులిహోర అయితే చేసేస్తున్నా. సో ఇలాంటి క్విక్ రెసిపీస్ అయితే నాకు త్వరగా అయిపోతాయి అండ్ దట్టు టైం సేవ్ అవుతుంది. సో ఎందుకో తెలీదు, ఈరోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచా అనమాట, అందుకే పులిహోర చేసేస్తున్నా. నైట్ వాళ్ళని అడిగి చేస్తాను అనమాట. సో గారెలు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. మిక్సీలో కంటే మనకి గ్రైండర్లో వేస్తేనే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో అందుకే గ్రైండర్లో వేస్తాను. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, గ్రైండర్ క్లీన్ చేసుకోవడం ఒకటి రిస్క్ అనమాట. అండ్ ఒక సైడ్ మా వారు వడలు వేస్తున్నారు. నేనైతే పిల్లలకి బ్లాక్ గ్రేప్స్, క్యారెట్ జ్యూస్ అయితే పట్టించేసాను అనమాట. మార్నింగ్ తినరు కదా, సో అందుకోసం. అండ్ ఈ ప్లేట్ వచ్చేసి మా అత్తయ్యకి పులిహోర. అండ్ మార్నింగే రైస్ తినరు, సో ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ 8కి అంతా పెట్టేస్తా అండి. ఎందుకంటే మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళే టైంకి తను తింటుందో లేదో నాకు తెలియదు కదా, అందుకోసం. అండ్ పిల్లలకి బ్రేక్కి పప్పాయ పెట్టేస్తున్నా. సో మీకు గుర్తుందా, లాస్ట్ టైం నేను సజ్జలు అనేది కడిగి నానేసాను కదా, ఆరబెట్టేసాను అనమాట. సో అది ఏమైందంటే కొంచెం పిండి అయితే పట్టించుకొచ్చేసాను. ఆ పిండి అసలు మొత్తం మిషన్కి అయితే పెట్టలేదండి, అంటే తడి సజ్జలు అని చెప్పేసి మొత్తం రాలేదనమాట. కొంచెం పిండి అయితే వచ్చింది. సో ఆ పిండిని నేను ఈరోజు లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నా. అంటే లాస్ట్ టైం నానేసిన సజ్జలు ఇవి. సో బాగా పిండి అయితే పట్టించేసి ఇలా ఈ కొంచెమే పట్టామన్నమాట. అంటే మిషన్కి ఇస్తే ఈ కొంచెమే పట్టారు. సో దీన్ని నేను లడ్డు చేస్తున్నా. అండ్ సజ్జలు చాలా మంచిదండి, డైజెస్టింగ్ అయితే చాలా బాగా అవుతుంది. అండ్ సజ్జలు స్ప్రౌట్స్ ఈ మధ్య పిల్లలు సరిగ్గా తినడం లేదు. రొట్టె కొట్టామా తినరు, సో ఇలా స్వీట్ లడ్డు అన్న చేస్తే తింటారని ఒక తాపత్రయం అనమాట. సో ఈ రోజు అయితే ఇంకా సజ్జ లడ్డు అయితే చేస్తున్నా. నాకు టైం ఉందనుకోండి, మార్నింగ్ టైమే స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేస్తాను. టైం లేదనుకోండి ఇంకా అవి అట్లాగే ఉండిపోతాయి, పెండింగ్ పడిపోతాయి అనమాట. సో నేనైతే ఇక్కడ ఈ ప్యాన్లో వచ్చేసి పల్లీలు, అది 1/2 kg ఉంటుందండి పిండి. సో నేను దీనికి 1/2 kg తీసుకున్నాను అనమాట పల్లీలు. సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా డీప్ ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది కానీ లోపల బాగా ఫ్రై అవ్వవు అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా నీట్గా ఇట్లా ఫ్రై చేస్తున్నా. ఈ ప్యాన్ అయితే కొంచెం హీట్ బాగుంటుంది. సో ఇలా బాగా ఒక 15-20 minutes ఇట్లా లో ఫ్లేమ్లో పెడితే బాగా డీప్ ఫ్రై అయిపోతాయి. అండ్ మనం పైన పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు. సో సజ్జలు, పల్లీలు, బెల్లము వేసేసి మంచి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. అండ్ దీంతోపాటు మీకు ఇష్టం ఉంటే సోంపు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గసాలా యాడ్ చేసుకోవచ్చు,
తెల్ల నువ్వులు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. సో మనం తినేదాన్ని బట్టి. నేనైతే ఇలాచీ యాడ్ చేస్తున్నా. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, సో అందుకోసం ఇలాచీ వేసి మిక్సీ పట్టేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేస్తున్నా. అంటే బెల్లము కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే తినడానికి ఇష్టపడరు పిల్లలు. సో లైట్గా ఉండాలన్నమాట, హెవీ స్వీట్ కాకుండా. ఒక చిన్న కప్పు అంటే 1/2 kgకి కొంచెం తక్కువ అట్లా వేసుకున్నా అనమాట. వేసి మంచిగా పౌడర్ అయితే పట్టేస్తున్నా. సో ఆల్రెడీ మనకి సజ్జపిండి ఉంది కదా, సో దాంట్లో ఈ పల్లి పౌడర్ బెల్లం వేసేసి ఎంచక్క దాంట్లో కలిపేసేయాలి. అండ్ బెల్లం కొంచెం తక్కువ తీసుకోవాలి, బికాజ్ మనకి లడ్డు కట్టడానికి ఈజీగా ఉండాలి కాబట్టి కొంచెం లడ్డు అయితే బెల్లం అయితే పాకం పట్టేయాలి. పాకం పడితే మనకి లడ్డు కట్టడానికి ఈజీగా వస్తుందన్నమాట. సో మంచిగా అంటే కొంచెం వడకలు ఉన్నా పర్వాలేదండి, పల్లీలు మనకి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. అండ్ కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ నేనేం యాడ్ చేయట్లేదు, పల్లి ఒకటి వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఘీ, ఇంతకుముందు మేము గేదె నెయ్యి తీసుకొని వచ్చాం అనమాట. ఆ నెయ్యి అయితే కొంచెం అంటే ఫ్లేవర్ బాగుంటుంది, లడ్డూలో వేసి మంచిగా లడ్డు కడితే చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవరు. సో ఇప్పుడు ఇదైతే నేనైతే ప్రిపేర్ చేయనండి, ఇంకా మా అత్తయ్య ఉన్నారు కాబట్టి తనకి ఇచ్చేస్తాను అనమాట. తనైతే ఈజీగా త్వరగా పెట్టేస్తుంది. అండ్ నేను తలకు వచ్చేసి ఎగ్ పెట్టుకున్నా కాబట్టి నా ఫేస్ మొత్తం ఆయిలీగా జిడ్డుగా ఉంది, సో ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడైతే నేను కొంచెం పాకం యాడ్ చేస్తూ అండ్ నెయ్యి యాడ్ చేస్తూ, బెల్లం పాకం ఉంటుంది కదా అది ప్లస్ నెయ్యి రెండు వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నా. అండ్ మేమిద్దరం కష్టపడుతుంటే మా వారు చూస్తూ ఉంటే అస్సలు ఒప్పుకోను అనమాట. సో మా వారి చేయి కూడా పడాలి, నేనైతే స్కిప్ అయిపోయాను. అండ్ మా వారికి అయితే అప్పచెప్పేసాను అనమాట. ఇద్దరు కలిసి లడ్డు అయితే కట్టేస్తున్నారు. పాకం వేసాం కాబట్టి మనకి సాఫ్ట్గా లడ్డు చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇది అట్లీస్ట్ 1 వీక్ అన్నా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో బియ్యం వేస్తే గట్టిగా వస్తుంది కాబట్టి బియ్యం యాడ్ చేయకూడదు. బెల్లం అయితే బాగా సరిపోయింది. అండ్ సజ్జ లడ్డు చాలా ప్రోటీన్ కదా, సో మంచిగా హెల్తీగా ఉంటారు పిల్లలైతే. డైలీ ఒక నైట్ పడుకునేటప్పుడైనా ఒక లడ్డు ఇచ్చి గ్లాసెడ్ పాలు ఇస్తే మంచిగా తినేసి తాగేసి పడుకుంటారు. సో ఈ మధ్య పిల్లలు ఏది చేసినా కూడా నాకొద్దు అంటారు, కానీ బలవంతంగా కూర్చోబెట్టి నేను అక్కడే ఉండి మరి నోట్లో కుక్కితే కానీ తినట్లేదండి పిల్లలు. సో ఎందుకో తెలియదు, స్ప్రౌట్స్ అంటే వాళ్ళకి తెలిసే టైంకి ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. నేనైతే కష్టపడి చేస్తున్నా, పిల్లలకి తినిపించడం నాకు ఇష్టము, సో అక్కడే ఉండి నేను తినిపిస్తాను. సో మీరు కూడా అట్లాంటి స్ప్రౌట్స్ లడ్డూస్ ఏమన్నా చేసి పిల్లలకి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఆ తర్వాత ఇంకా పిల్లలందరినీ పంపించేసిన తర్వాత ఫైనలీ మేమైతే కాఫీ తాగుతున్నాం ఇక్కడ. సో కొంచెం సేపు 8 పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా కొంతసేపు అట్లా కాఫీ తాగుకుంటూ ఇంటి విషయాలు ఏమన్నా ఉంటే అవి మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ ఇంకా నేను 10కి వెళ్ళిపోతే 5కి వస్తాను కాబట్టి అంతవరకు పాపం తను ఇంట్లో ఒక్కలే ఉంటారు. టీవీ ఆన్ చేసుకోవడం కూడా రాదండి తనకి, ఒక్కతే కూర్చొని ఉంటుంది. సో బోర్ ఫీల్ అవుతుంటుంది కదా, అందుకే ఇంకా కొంతసేపు అట్లా ఇట్లా మాట్లాడి వెళ్ళేటప్పుడు ఇక్కడ రైస్ పెట్టున్నాను, అందుకే మార్నింగే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అనమాట తను తిందని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా కాఫీ అయితే ఇచ్చేసాను. ఇంకా ఇది మొన్న తీసుకొచ్చాం కదా పాలు కాచడానికి ఏమంటారు ఇత్తడి గిన్నె, సో అది చూస్తుందనమాట, ఇట్లాంటిది నేను కూడా తీసుకుంటాను వెళ్ళేటప్పుడు తీసివ్వు అని చెప్పేసి. సో అది జస్ట్ ₹600 అండి, అంటే చాలా బాగుంటుంది, మందం ఉంది, చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. సో అందుకే తను కూడా అడుగుతుంది నాకు వెళ్ళేటప్పుడు తీసివ్వు అని చెప్పేసి. సో అంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి, అంటే తీసుకోవడం అంత ఈజీనే కానీ దాన్ని ఒక్కరోజు మనం పీతాంబరి కానీ లిక్విడ్ వేసి, నేను ఇంతకుముందు చూపించాను ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి, ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా అది మొత్తం బ్లాకిష్గా అయిపోతుంది అనమాట. దాంతోపాటు ప్లేట్ గ్లాసెస్ అవి కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను ఇంకా అంటే డే బై డే కానివ్వండి 2 డేస్కి ఒకసారి, వీక్లో ఒక 3 టైమ్స్ అయినా క్లీన్ చేస్తూ ఉంటాను, లేదంటే అది మొత్తం గలీజ్ అయిపోతుంది. అండ్ మా తాతయ్య కూడా అంటే మా మావయ్య ఉన్నారు కదా, సో తను కూడా అట్లా కంచు ప్లేట్లోనే తినేవాళ్ళు. సో ఆ ప్లేట్ ఉందా లేదా అని అడుగుతున్నాను అనమాట, ఎందుకంటే మా తాతయ్య ఉన్నప్పుడే చెప్పేదాన్ని నేను, ఆయన బ్రతుకున్నప్పుడు. సో ఆ ప్లేట్ నాకే, ఎవరికి ఇవ్వకూడదు, నేనే తెచ్చుకుంటా అని చెప్పేసి. అది అత్తయ్య చెప్తున్నారనమాట, ఆ ప్లేట్ ఉంది తీసుకొచ్చుకో, అక్కడ ఎవరు వాడరు కదా అని చెప్తున్నారనమాట. సో అట్లా కొంతసేపు అట్లా టైంపాస్ చేసేసి ఇంకా నేనైతే ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నానండి. ఈ మధ్య మనం బయట తిరిగే కొద్దీ డస్ట్కి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోతుంది అనమాట.
సో ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా నేను కాఫీ పౌడర్ ఎక్కువగా యూజ్ చేస్తాను అని చెప్పేసి, అందుకే కాఫీ తాగడం కాదు ఫేస్ కూడా అప్లై చేస్తూ ఉంటాను. సో ట్యాన్ అయితే ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది. నేను ఇక్కడ కాఫీ పౌడర్లో కొంచెం శనగపిండి, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకుంటున్నా. అదే మా అత్తయ్య అంటున్నారు అనమాట, ఏది పడితే అది ఏంటది అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, అందుకే అడుగుతున్నారు. సో ఏది పడితే అది పూస్తావు ఫేస్కి, ఇంకా మొహం మొత్తం పాడైపోతుంది అది ఇదని అంటుంటారు. సో వాళ్ళు మామూలేనండి అంటూ ఉంటారు. ఫేస్ ప్యాక్ అయితే ఇది ట్యాన్ రిమూవల్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నా ఫేస్ చూస్తే బ్లాకిష్గా నాకే చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది, బట్ ట్యాన్ మటుకు మంచిగా రిమూవల్ అవుతుంది. సో మీరు ఒకసారి కాఫీ పౌడర్తో కొంచెం కోకోనట్ ఆయిల్ అండ్ శనగపిండి లేదంటే బియ్యం పిండి ఏదైనా యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి అండ్ హ్యాండ్స్కి కూడా. సో సన్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ అప్లై చేసుకోండి, మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే. మోస్ట్లీ నా వీడియోస్లో అన్నిటికీ ఇట్లా ట్యాన్ రిమూవల్కి కాఫీ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్సే వాడుతూ ఉంటాను. సో ఇలా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో. అండ్ నేను హెయిర్కి ఎగ్ అండ్ అలోవెరా జెల్ అయితే పెట్టుకున్నాను డాండ్రఫ్ కోసం అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు డాండ్రఫ్ అయితే లేదు, సో వీక్లీ వన్స్ అట్లా పెట్టుకోవడం అలవాటు కాబట్టి పెట్టుకున్నా. సో నీట్గా అంటే మన స్కాల్ఫ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఎలాంటి చెత్త చెదారం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఎగ్ అట్లా పెట్టుకోవడం వల్ల. సో ఫేస్కి ట్యాన్ పోవడానికి కాఫీ పౌడర్ అండ్ హెయిర్కి అయితే ఎగ్ అలోవెరా అది అప్లై చేసుకున్నా. నీట్గా షాంపూతో అయితే క్లీన్ చేసుకోవాలి. ఎల్లో అయితే అస్సలు వాడకండి, అది చాలా స్మెల్ వచ్చేస్తుంది. సో ఎవరైనా వాడకుంటే ప్యాక్ ఒకసారి వాడండి. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.